కొంతమంది ట్రోల్స్ ఉంటారు, వేరే అభిమానులు ఉండొచ్చు, వేరే వాళ్ళు ఉండొచ్చు. దానికోసం మనం ఎటు అనుమానం పడవలసిన అవసరం లేదు. పెద్ద మూవీ అనేది ఓవరాల్గా సూపర్ డూపర్ హిట్. తర్వాత రామ్ చరణ్ సినిమాలు ఒక 3 నెంబర్ 1 ఉన్నాయి కదా, అన్నీ హిట్టే. కానీ అందులో 3 ఉన్నాయి కదా, మగధీర ఒకటి, మరి రంగస్థలం ఒకటి, మరి RRR ఒకటి. వీటికి మించి 100% వీటికి మించి సినిమా ఆడుతుంది. దాంట్లో తీస్తే కనుక ఇంతకు ముంచి వచ్చిన దురంధర కానీ, లేదంటే వచ్చే దంగలు కానీ, లేకపోతే బాహుబలి కానీ, ఇవన్నిటికి మించి మంచి సినిమా ఆడుతుంది. దాంట్లో కంటెంట్ నెంబర్ 1 బుచ్చిబాబు. కొన్ని సన్నివేశాలు గ్రామీణ నేపథ్యంలో కూడా ఉన్నాయి. ఒక సైడ్ క్రికెట్ మ్యాచ్ ఉంది, ఒక సైడ్ వచ్చి కుస్తీ పోటీ ఉంది. నెంబర్ 1 ఉంది కాబట్టి దీనిపైన కొంతమంది ట్రోల్ చేస్తారు, భరించలేక, వారవలేక. చూసుకున్నట్టయితే ఒక స్పోర్ట్స్ పెడితే బాగుంటుంది కదా, మొత్తం 3 రన్నింగ్ కూడా పెట్టారు. ఎందుకు 3 స్పోర్ట్స్ పెడితే దేంట్లో ఆడతాడు అని. రామ్ చరణ్ గారికి అసలు పోస్ట్ పెట్టవలసిన అవసరమే లేదు. ఖచ్చితంగా ఆయన ఏం చేసినా నెంబర్ 1 ఉంటుంది. అందరు హీరోలాగా బయట పెట్టవలసిన అవసరం లేదు ఆయనకి. నెంబర్ 1 నేను అదే చెప్తాను కదా, ఏం అవసరం లేదు. ఆయన మూవీ వెళ్ళి చూడండి తెలుస్తుంది. బయట వాళ్ళు పెట్టడము, అడ్వర్టైజ్మెంట్ ఎందుకు చేసుకోవడము. రామ్ చరణ్ అంతా బిగ్ హిట్ హీరో, ఒక గ్లోబల్ స్టార్. ఆయన కోసం ప్రత్యేకంగా ఎవరో ట్రోల్స్ ఉంటారు, పనికిరాని ఎదవలు, సన్నాసులు. వాళ్ళ మాటలు మీరు పెట్టుకుని మాకు ఈ క్వశ్చన్ అడిగితే మేమేం సమాధానం మీకు చెప్పగలము. గేమ్ చేంజర్ కూడా అట్లనే హైప్ ఇచ్చారు. ఒక మాట రైట్, బాహుబలి తర్వాతను అంత పరిజ్ఞానంలోకి రాని సినిమాలో ప్రభాస్ గారు కూడా ఉన్నాయి కదా, మరి ఎన్టీఆర్ కూడా మంచి స్టారే కదా. కొన్ని సినిమాలు కూడా అలాగే జరిగింది సార్. సబ్జెక్టు పడినప్పుడు ఏం చేయలేం మనం. దానికోసం మాట్లాడడానికి ఎదవడ మాట్లాడిన మాటలు మనం ఏమింతాం చెప్పండి. ప్రతి హీరోకి ఫెయిలియర్ ఉంటుంది, పాస్ ఉంటుంది. ప్రతి హీరోకి కూడా, ఎంత హీరోకైనా ఫెయిలియర్ ఉంటుంది. అంతెందుకు మెగాస్టార్కి కూడా కొన్ని ఫెయిలియర్ ఉన్నాయి, కొన్ని పాసులు ఉన్నాయి. అవి పాసు ఫెయిల్ అనేది కామన్. అవి డైరెక్టెడ్ అంటే సినిమా మూవీ హిట్ అవుద్దనే తీస్తాడు. నిర్మాత కంటే బాధ్యత ఎక్కువ వరకు ఉంటుంది ఒక డైరెక్టర్కి. ప్రతి సినిమా హిట్ అవ్వాలని చూస్తాడు. అంతవరకు ఎందుకు, వరల్డ్ వైడ్ డైరెక్టర్ శంకర్ గారు. గేమ్ చేంజ్ నెంబర్ 1గా ప్రపంచ స్థాయిలో ఆడుతుంది అనుకోరు. కాస్త పబ్లిక్కి ఎక్కలేదు. దానికోసం ఏం మాట్లాడతాం మనము. దానికోసం తప్పుడుగా మాట్లాడితే ఏమర్థము. ఆ రోజుల్లో వాడు మెగాస్టార్ చిరంజీవి గారు, శ్రీదేవి గారు ఒక మూవీ తీసారు. మీ అందరికి తెలిసింది ఏంది మూవీ, జగదేక వీరుడు అతిలేక సుందరి. ఆ మూవీ ఎంత సక్సెస్ అయ్యిందో మనందరికి తెలిసిన, అన్ని రాష్ట్రాల ప్రజలకు తెలిసిన. ఈ మూవీ కూడా వీళ్ళిద్దరు కాంబినేషన్లో, వీళ్ళ జంటలో నెంబర్ 1 ఆడుతుంది. జగదేక వీరుడు అతిలేక సుందరికి మించి ఆడుతుంది అని నా అభిప్రాయం. అంటే అది ఆ సినిమా చూసుకుంటే ఎవర్ గ్రీన్, మళ్ళీ అలాంటి అందమైన సినిమాని ఎవరంటారా ట్రోల్స్ భరించలేరు. కొంతమంది వేరే అభిమానులు ఉంటారు కదా, భరించలేక ఆ మాటలు తట్టుకోలేక. ఈ మూవీ వరల్డ్ వైడ్లో వస్తుంది ప్రపంచవ్యాప్తంగా, ఇది తట్టుకోలేక. కాబట్టి వాళ్ళ భయం ఏంటంటే ఆల్ రికార్డులు పక్కకి వెళ్ళిపోతాయి, ఆల్ రికార్డులు బద్దలు కొట్టేస్తాడని, రామ్ చరణ్ బద్దలు కొట్టేస్తాడని ఒక ఆలోచనతో, ఒక భయంతో ఈ చేసిన ట్రోలింగ్స్ ఇవి. ఒక పండగ కాదబ్బా, 3 పండగలు ఒకే రోజు వచ్చినట్టు ఉంటుంది. 3 పండగలు. నీకు అదే చెప్తాను చూడు, 3 పండగలు ఒకే రోజు వస్తే మనకి ఎంత సంతోషం ఉంటుందో. ఈ మూవీ కోసము అభిమానులు అందరూ ఎదురు చూస్తారు. అలాగే పక్క అభిమానులు కూడా ఎదురు చూస్తారు. సినిమా చూసి తట్టుకోగలమా, తట్టుకోలేమని. అది నెంబర్ 1గా సూపర్ డూపర్ హిట్. ఆల్మోస్ట్ రికార్డులు బద్దలు కొట్టి. అంతే 3 పండుగలు ఉన్నాయి, మీకు తెలిసింది కదా. విమర్శించాలి, మీకు తెలియదు ఏంటి. ఒక దీపావళి, ఒక దసరా, ఒక సంక్రాంతి, ఈ 3 పండుగలు ఒకే రోజు ఇస్తే ఎలాగుంటుందో ఈ మూవీ ఒక రోజు ఇస్తే అలాగే ఉంటుంది. ఆల్ రికార్డులు బద్దలు కొడుతుంది. 3000 కోట్లు కలెక్షన్ చేసే దమ్మున్న మూవీ. 3000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా చేస్తుంది. తక్కువలో అనుకుంటే 3000 కోట్లు ఖచ్చితంగా చేస్తుంది. అందరు అభిమానులు కూడా ఆదరించాల, ట్రోల్ చేయొద్దు దయచేసి. ప్రతి ఒక్క హీరో సినిమా ఆడాల. ప్రతి హీరో కూడా కష్టపడతాడు, ప్రతి డైరెక్టరు కష్టపడతాడు, ప్రతి నిర్మాత కూడా నాకు లాభం రావాలని కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు. కాబట్టి ప్రతి హీరోకి కూడా మన ఇండస్ట్రీ నుంచి ఆశీర్వదించండి. ప్రతి సినిమా హిట్ అవ్వాలని కోరుకోండి. మనకు అప్పుడే మన ఇండస్ట్రీ ముందుకెళ్తుంది.
మనకు కొంచెం బాగుంటుంది, మనందరికి సంతోషంగా ఉంటుంది. అది భావించుకుంటా ఈ సినిమా వస్తే ట్రోల్ అవుద్ది, ఈ సినిమా పోతుంది, ఆ సినిమా హిట్ అవుతుంది, ఇలాంటి దురాలోచనలు వద్దని మొత్తం ఆల్ ఫ్యాన్స్ అందరికి కూడా నేను విన్నపం చేస్తున్నా. రైట్.